దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం పాత నిబంధన పేజీ నెంబర్ 731 3-4 వచనాలు మనం చదువుకుందాం. రాజు అశ్వరాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించాను. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని ధ్యానించు. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. నెబుకద్నెజర్ రాజు పరిపాలన చేస్తా ఉన్నాడు. అతడు 127 సంస్థానాలకి అధిపతి. ఆ బబులోను సామ్రాజ్యంలో 127 సంస్థానాలు ఉన్నాయి. ఆ 127 సంస్థానాలని యాదా ఉన్నాయి. ఆ 127 సంస్థానంలో రకరకాల భాషలు మాట్లాడేవారు, రకరకాల వృత్తులు కలిగినటువంటి వారు, రకరకాల పరిస్థితులు కలిగిన వారు ప్రాంతంలో ఉన్నారు. వారందరినీ రాజుగారు తన కనుసైట్లతో నడిపిస్తారు. అయితే ఈ నెబుకద్నెజరు యెరూషలేము మీద దండెత్తి తన బలమంతటిని తీసుకుని సైన్య బలమంతటిని తీసుకుని యెరూషలేము మీదకు వెళ్ళి యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని అడగొట్టి కాల్చి పారేసి ఆ మందిరంలో ఉన్న బంగారు, ధనము, వెండి, రాగి, ఎత్తడి పలు విధమైన పాత్రలు, పలు విధమైన సొత్తు అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఆ సొమ్ములతో తోట సంఖ్య కానిటువంటిది. స్తోత్రం చెప్పాలి. ఒక విస్తారమైన సొమ్ము రాజులు సమకూర్చి దేవుని మందిరంలో చేర్చారు. ఆ చేర్చిన ఈ సొమ్మంతటిని, ఈ బంగారం అంతటిని నెబుకద్నెజరు తీసుకొచ్చారు. వస్తూ ఆ యోధా దేశంలో యెరూషలేము ప్రాంతాల్లో యోధా ప్రజలు ఉన్నారు. వారిని కూడా చెర తీసుకొచ్చారు. ఆ చెరలో దానియేలు ఉన్నాడు, షడ్రకు ఉన్నాడు, మెషకు ఉన్నాడు, అబేద్నెగో ఉన్నాడు. వీళ్ళు వారితో పాటు చాలా మంది యూదులు వచ్చారు. కానీ ఏడో గురించి ఎందుకు చెబుతుందంటే వీళ్ళు భక్తి పరులైన వ్యక్తులు. స్తోత్రం చెప్పాలి. బాలుడే, కానీ బాలుడు నడవలసిన త్రోవ వారి పితరులు వారికి వేయటం ద్వారా చర సంబంధమైన రీతికి ఇక్కడికి వచ్చినా భక్తి చెరుపుకోల. తిండికి మాడిపోయారు, వస్త్రానికి అవమానిపోయారు. రాజవంశస్థులైన వీళ్ళు రకరకాల దరిద్రతను అనుభవించిన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టాలి. అయ్యో, ఈ దేవుణ్ణి నమ్ముకున్నామే, బాల్య స్థితిలో మాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి, మేమెందుకు ఈ చర సంబంధంగా ఇక్కడ బంధించబడ్డామని బాధపడాలి. వచ్చిన ప్రాంతంలో వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. వారు ఆత్మీయత కాపాడుకుంటున్నారు, వారి భక్తిని కాపాడుకుంటున్నారు. అయితే రాజుగారు అన్నాడు, అశ్వరాజు తన నపుంసకుల అధిపతిని పిలిచి, ఈ నెబుకద్నెజరు రాజు, అశ్వరాజు, చాలా మందిని చెర సంబంధులుగా తీసుకొచ్చాముగా, బందీలుగా. వాళ్ళలో నా సన్నిధిలో నిలవదగిన వారిని తీసుకున్నా. నిలవాలంటే లోపం ఉండవు. నా సన్నిధిలో నిలవాలంటే ఏమనకూడదు, లోపం ఉండవు. కథగా ఉండాలి, అందంగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి. వాళ్ళందరినీ తీసుకురా. ఈ దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో నలుగురితో పాటు చాలా మందిని యవనస్తులను బాలులను రాజుగారి ఆస్థానానికి చేర్చారు.
రాజుగారు అన్నాడు, నాకు ఇప్పుడు వీళ్ళందరూ చూపించదు, వీళ్ళందరూ మొక్కలు తీసుకుపోయారు, వీళ్ళందరూ బలహీనంగా ఉన్నారు, క్షీణించుకుపోయినారు, నేను భుజించు భోజనం పెట్టు, నేను పానం చేసే ద్రాక్షారసం వీళ్ళకి పోయి అని రాజుగారు చెప్పడం. ఈ మాట అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సంతోషం అనిపించింది. రాజుగారు తినే భోజనం మామూలు ఉంటుందా? సోదరం చెప్పండి. ఒక పెళ్లికి వెళ్ళారు గుడివాడ ఒక పెళ్లికి వెళ్తే ఆ ఇష్టంలో 50 కూరలు వేశారండి. ఇష్టంలో ఎన్ని వేశారు? 80 కూరలు. నేను భోజనం చేసేవాడిని, ఇంట్లో తీసుకున్నాను. సోదరం చెప్పండి. ఆశయాలు మీరు ఎట్లా అంటారని తెలిసి ఏర్పాటు చేశారు. సార్ ఇటు కూరలు నలుచుకుంటూ వేసుకుంటుంది, ఇష్టంతా కనబడుతుంది, ఆ కూరలే కనపడుతుంది. పశ్చిమగోదావరి జిల్లా పడే కదా ఒక చక్కటి మర్యాద ఉంటుంది. అల్లుడు వెళ్తే మామూలుగా చూడరట, అల్లుడు వెళ్తే ఎక్కడ ఉండదట, మామూలుగా చూడరట. మన మీ జ్ఞాపకం చదవరు లేదో కానీ దాంతో 200 కూరలట. అల్లుడు వస్తున్న సంతోషంతో 200 కూరలైంది. కాబట్టి మనం ఎన్ని కూరలు తింటాం, ఎన్ని ఐటమ్స్ తింటాం, కానీ వాళ్ళ పేరు కూరలు పెట్టారు. అల్లుడు అన్నాడట, మామ నా కొరకు నేను చెప్తున్నా, మరి ఇంతమంది చుట్టాలు ఎందుకు పిలిచాను, నా కొరకు అన్నావు ఇంతమంది చుట్టాలు అంటే నా పేరు చెప్తుంది, మీరు ఏం చేస్తారు, అందరూ కలిసి తింటాం. నా కొరకే కానీ అంటే నాకు బాధ కలిగింది, కానీ అందరూ కలిసి తింటాం. సంతోషాలు మంచి మాట అన్నారు. రాజులను గురించి భోజనం పంచభక్ష కారణం. రాజుగారు తాగే ద్రాక్షారసం ఒరిజినల్ ద్రాక్షారసం. ఇటువంటి రాజుగారు అక్కడికి వచ్చిన బాలులందరికీ, ఆ రాజకీయ ఆస్థానంలో ఉన్న వాళ్ళందరికీ పెట్టమని. అయితే కొన్ని దినాలు పెట్టు, వాళ్ళు చక్కగా తేరుకున్నాక, చక్కగా ఆరోగ్యంగా ఉన్న తర్వాత నా సన్నిధికి నేను పిలుస్తాను. వారి జ్ఞానాన్ని, వారి తెలివిని పరీక్షిస్తాను. ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు తెలివి తక్కువ వాళ్ళు నేను గమనించి తెలివైన వాళ్ళని నా దగ్గర పెట్టుకుంటాను. ఇది గ్రహించిన దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో నపుంసకుల అధిపతి అయిన అష్పెనజును బ్రతుకులాడుకున్నాను. అయ్యా, మేము యువ సంబంధమైన వాళ్ళు, దేవుడి సంబంధులు కనుక రాజుగారు భుజించు భోజనం మాకు అపరదు, అది మేము తినం. రాజుగారు తాగే పానం ద్రాక్షారసం మాకు అవలేదు, మేము తాగం అని వాళ్ళు చెప్పేసి. మరి ఏం చేయమంటారయ్యా అని అంటే, అయ్యా 10 దినాలు శాకాహారం, తాగడానికి మంచినీళ్ళు మంచి మంచి, ఈ 10 దినాల తర్వాత మీరు మమ్మల్ని పరీక్షించాలి అని బ్రతుకులాడుకున్నారు. అయ్యా, రాజుగారు పెట్టే భోజనం తిన్న బాలులందరికంటే మీ ముఖాలు క్షీణించుకుపోయి నీరసంగా ఉంటే రాజుగారు నా ప్రాణం మీదకి తీసుకొస్తాడు, కాబట్టి నేను అట్లా చేయలేనయ్యా. పాపం అట్లా కాదని బ్రతుకులాడి ప్రార్థన చేసి అతను బ్రతుకులాడుకుంటే అతనికి కటాక్షం కలిగిందట, దేవుడు కృప చూపాడట. సరే 10 దినాలు అన్నారుగా, 10 దినాలు పరీక్షిస్తాను, 10 దినాలు పరీక్షిస్తాను అనేదానికి ఇలాగ సంతోషమే. దేవుడు ద్వారా ఈ 10 దినాలు వారు శాకాహారం తింటూ, మనుషులు తాగుతూ తింటున్నారు, మనుషులు పాలన చేస్తున్నారు, ప్రార్థన మాత్రం తెలియకుండా. స్తోత్రం. ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. రాజుగారి స్థాయిలో, ఈ రాజుగారి ఆస్థానంలో నాకు ఈ స్థాయి ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. మా దరిద్రతను జ్ఞాపకం చేసుకున్నావయ్యా, మా ఆకలిని చూసావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అయితే మేము అమృతంలో ఉండడానికి ఒప్పుకోలేదు ప్రభా, నీకు స్తోత్రం. నీ కొరకు నమ్మదగిన వారంగా ఉండటానికే మేము కడగలిగినటువంటి వ్యక్తులుగా నిర్ణయం తీసుకున్నాము. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తున్నాం. స్తోత్రం. 10 దినాలు అయిపోయి, 10 దినాలు అయిన తర్వాత ఆ బాలుడి ముఖాలు, ఈ నలుగురు ముఖాలు అష్పెనజు నపుంసకుడు చూస్తా ఉంటే వాళ్ళందరి ముఖాల కంటే వీళ్ళ ముఖాలట కళగాను, సౌందర్యంగాను కనపడ్డాయని దేవుని వాక్యం సాధిస్తాం. స్తోత్రం.
బాగా ఆలోచించు. రాజు గారి ఆస్థానంలో నిలబడటానికి నిలబడాలి అంటే లోపం ఉండకూడదు. ఏమనకూడదంటే అందరూ చెప్పాలి. సెక్యులర్ రాజే లోపం లేదు వారు కోరుకుంటున్నారు. మరి మన ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, భూపతులకు అధిపతి. ఆయన సన్నిధిలో ఉన్న మనము, కూర్చున్న మనము, నిలుచున్న మనము, ఆత్మ సంబంధంగా దేవుని కొరకు ఎదురు చూసే మనము లోపం లేని వారు ఉండాలని లేదా చెప్పాలి. ఎట్లా ఉండాలి మనం? లోపం లేని వారు. మేడం లోపం లేని వారు వారిలో ఉండడానికి కారణం ఏంటంటే దేవుని సహవాసంలో తగ్గించబడాలి, దేవుని వాక్యంలో తగ్గించబడాల, దేవుని సన్నిధిలో వారి ఆత్మీయతను పెంచుకుంటూ వెళుతూ వచ్చారు. అందుకే వారి ఆత్మీయ స్థితిని బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుని మనసును గెలుచుకున్నాను. స్తోత్రం. నీవు నేను దేవుని మనసును గెలుచుకున్నాను. వాక్యంలో రాయబడింది, అయ్యా 10 దినాలు మమ్మల్ని పరీక్షించు. ఏమన్నారండి వాళ్ళు? అందరూ చెప్పాలి. బైబిల్లో రాయబడింది, మనం పరిశుద్ధులు కావాలంటే, లోపం లేని వారు కావాలంటే, మన సమస్త ప్రవర్తన ఎందుకు సరైన వారంగా మనం ఉండాలి అంటే మనం కూడా ఏం చేయాలో చెప్పనా? దయచేసి బైబిల్లో మనం చదువుదాం. చూడండి, గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుందాం. గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం మనం చదువుదాం. ప్రతి వాడు పేజీ నెంబర్ చెప్పండి. న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన 172 పేజీ నెంబర్. గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ప్రతి వాడును తాను చేయు పనిని ఏం చేయాలంటే పరీక్షించి చూసుకోవాలి. స్తోత్రం చెప్పండి. నీవు దేవుని సన్నిధిలో లోపం లేని వాడిగా ఉండాలి అంటే నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకోవాలి? అలా చెప్పాలి. పరీక్ష చేసుకోవాలి, పరిశోధన చేసుకోవాలి. గత సంవత్సరం ఎట్లా ఉన్నాను, ఈ సంవత్సరం ఎట్లా ఉన్నాను, గత వారం ఎట్లా ఉన్నాను, ఈ వారం ఎట్లా ఉన్నాను, గత రోజు ఎట్లా ఉన్నాను, ఈ రోజు ఎట్లా ఉన్నాను. ఈ రోజు పవిత్రమైన బలం చేసే రోజు. ఈ రోజు నువ్వు ప్రత్యేకంగా దేవుని పవిత్రంలో వచ్చావు. అయితే పవిత్రంగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ మనలో ఉన్న లోపాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. దాన్ని మనం సరి చేసుకోవాల్సిన వాడు. సరి చేసుకోవడానికి దేవుడు అంటున్నాడు, దేవుడు వాక్యం సాధిస్తుంది. ప్రతి వాడు తాను చేయు పనిని బట్టి తను ఏం చేసుకోవాలి? పని చేసుకోవాలి. ఎందుకు పని చేసుకోవాలంటే దానికి ఒక మాట మనం చదువు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే బైబిల్ సాధిస్తుంది, ఒకరి మీద ఒకడు రాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపం. స్తోత్రం చెప్పాలి. దేవుడు పిల్లలారా, మీరు ఆలోచించండి. కొరింథీ సంఘంలో వ్యత్యాసాలు ఉన్నాయట, భేదాభిప్రాయాలు ఉన్నాయట. నేను అపోలో వాడినని, నేను కేఫా వాడినని, నేను క్రీస్తు వాడనని, నేను పౌలు వాడనని ఎవరికి వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ, నాకు ఆ బోధ నచ్చలే, ఈ బోధ నచ్చలే, ఈ నచ్చలే, ఆయన నచ్చలే, ఆ పాస్టర్ నచ్చలే, ఈ పాస్టర్ నచ్చలేదని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు పౌలు గారు లేచి, మీరు పేతురు గారు మన బాప్తిసం కదా, పౌలు గారు మీకు ఒక సిగ్గు పడ్డా, ఎందుకు మీకు ఈ తత్వాలు వస్తున్నాయి, ఎందుకు మీకు ఈ భేదాభిప్రాయాలు వస్తున్నాయి? మనమందరం బోధించేదాన్ని వినే మీరు మనందరం క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు. మొన్న నేను ఒక న్యూస్ చూస్తా, న్యూస్లో ఒక విషయం నేను గమనించాను. మహేష్ బాబు ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోట్లాడుకుంటున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ సీఎం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోట్లాడుకుంటున్నారు. ఆ టీవీ 9లో మహేష్ బాబు మాట్లాడాడు, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడాడు. మేము ఒకటే, కాబట్టి మీరు ఒకటి కదా.
మేము బాగానే ఉన్నాం కదా, మీరు ఎందుకు కొట్టుతున్నారు? స్తోత్రం చెప్పండి. మేము ఎట్లా ఉన్నాం? మేము బాగానే ఉన్నాం కదా, మీరు ఎందుకు కొట్టుతున్నారు? చూసారా, ముసలి చేసుకుని ఫోటో ఇచ్చారు. అప్పుడు ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ కూడా ఏం చేస్తున్నారు? అప్పుడు వరకు ఏం చేశారు? జూనియర్ ఎన్టీఆర్ కానీ నేను కానీ ఇక్కడ పోట్లాడుకున్నామా, మీరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు? అట్లాగే అపరిశుద్ధుల పౌలు సంఘాలకు రాస్తుంది, మీరు రకరకాల మనస్తత్వాలు కలిగి రకరకాలుగా పోట్లాట స్వభావం కలిగి వివాద స్వభావం మీలో ఉంది. అది ఇప్పటికీ లోపం కలిగిన వాడు దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. మరి మీరు దిద్దుకోకుండా ఒక నేను పౌలు వాడిని, కేఫ వాడిని, అప్పులు వాడిని అంటారు ఏమిటి? క్రీస్తు మీ కొరకు విభజింపబడ్డా? మీరు అట్లా ఉండకూడదు అని వారిని హెచ్చరిక చేసినప్పుడు కొరింథీయులు వారి లోపాన్ని సరి చేసుకోవడం ప్రారంభించారు. స్తోత్రం హల్లెలూయా. వారి లోపాన్ని ఏం చేసుకున్నారండి? సరి చేసుకున్నారు. అందుకే మనం చేసే ప్రతి పనిని మనం ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. అప్పుడు మన లోపం ఏమిటో, మన ప్రవర్తనలో ఏం తేడా వచ్చిందో, మన క్రియలో ఏం తేడా వచ్చిందో, మన ఆత్మీయ స్థితిలో ఏం తేడా వచ్చిందో అదంతా సరి చేసుకుంటాం, పరీక్ష చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. దానియేలు రాజశైలిలో నిలబడటానికి కారణం లోపము లేని స్థితి. శద్రకు మేషకు అబేద్నెగో దానియేలు నలుగురు తమ్మును తాము పరీక్షించుకునేవారు. ప్రార్థనలో పడి దేవుని పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేసుకునేవారు. తద్వారా వారి లోపాలన్నీ దేవుడు తొలగిస్తూ ఉండేవాడు. నీ ప్రార్థన నీ లోపాన్ని తొలగించాను. స్తోత్రం. నీ ప్రార్థన ఏం చేస్తుందండి? నేను కళగా సౌందర్యవంతుడిగా నేను మార్చేస్తాను. అందుకే ప్రార్థించే వారి ముఖాలు కళగా ఉంటాయి. వాక్యం చదివే వారి ముఖాలు ఎట్లా ఉంటాయండి? కళగా ఉంటాయి. నువ్వు తప్పనిసరిగా వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. తీర్మానం చేయి. నీ జీవితంలో, నీ శారీరక జీవితంతో పాటు నీ ఆత్మీయ స్థితి ఒక వ్యత్యాసంగా మారిపోతుంది. స్తోత్రం చెప్పండి. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రతి వాడు చేసే ప్రతి పని పరీక్షించుకోవాలి. నీ ఆత్మీయ స్థితిని పరీక్షించుకుంటున్నావా? గత నెలలో ఎట్లా ఉన్నా, ఈ నెల ఎట్లా ఉన్నా, గత బళ్ళారం నుంచి బళ్ళారాల వరకు దేవుడి సన్నిధిలో దేవుడు మెచ్చేది ఉందా, దేవుడికి నచ్చేది ఉందా ఒకసారి ఆలోచించి. దేవుడు మెచ్చేది ఉందా, దేవుడికి నచ్చేది ఉందా ఒకసారి ఆలోచించు. నువ్వు పరిశీలన చేసుకుని, నీవు సరి చేసుకుని ఈ కార్యంలో నువ్వు పాలుగుంపులు పొందితే నువ్వు దీవించడం. ఏదో లోపాన్ని సరి చేసుకోవడం 10 దినాలు దేవుని సభలో కేటాయించుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. నేను లోపం తొలగిపోయి ఏ రకంగా పేరు వచ్చారో చెప్పడం బైబిల్లో దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 19వ 20వ వచనం మనం చదువు. 20వ వచనం, రాజు వీరి యొద్ద విచారణ చేయగా అంటే దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ఏమిటండి? జ్ఞాన వివేక సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యం అంతట నుండి శకున గాండ్ర కంటే ఎవరికంటే శకున గాండ్ర కంటే గారడి విద్య గలవారి కంటే 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడేది. స్తోత్రం చెప్పండి. దేవుని ఆశ్రయించిన వారు, దేవుని దగ్గర లోపాన్ని దిద్దుకున్న వారు ఎన్నంతలు శ్రేష్ఠులు అయ్యారండి? అలా చెప్పాలి. 10 అంతలు శ్రేష్ఠులు అయ్యారండి. ఒక అంతం కాదు, 2 అంతలు కాదు, 10 అంతలు శ్రేష్ఠులుగా మార్చబడ్డారు. ఎంత అద్భుతం! నా ప్రియ దేవుడు వెళ్ళారా, దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో గడిపిన ఏ హృదయాన్ని ఏ మనిషిని విడిచిపెట్టడా వాడు 10 అంతలు శ్రేష్ఠులు ఉన్నారు. చివరికి అంత శ్రేష్ఠులు ఉండడానికి కారణం ఏమిటి అని అంటే వాక్యంలో రాయబడింది. 15వ వచనం మనం చదివితే 10 దినములైన
పిమ్మట 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు పౌరులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కనబడినాయట. స్తోత్రం చెప్పండి. అంటే బలహీనతలు పోయాయి. లోపం లేని వారిగా, సకల శాస్త్రాలలో ప్రావీణ్యత సంపాదించిన వారిగా, 10 అంతలు శ్రేష్ఠులుగా వారు కనబడ్డారు. దేవుని సన్నిధిలో దేవుని సహవాసాన్ని మనం ఎప్పుడూ కోరుకోవాలి. ఏం చేయకూడదంటే అలా చెప్పాలి. దేవుడి సన్నిధిలో దేవుని సహవాసాన్ని అన్నాడు మనం కోరుకోవాలి. మనం దేవుని సహవాసాన్ని పాడు చేసుకోవాలి. దేవుని సహవాసానికి దూరం అయిపోతుంది. దేవుని సహవాసం గొప్పది. ఆ సహవాసం లోతులో ఉన్న వారికి ఇక దేవుని పిలుచుకు అప్పగించడం. స్తోత్రం చెప్పాలి. దేవుడు అర్థమయ్యేంత వారికి, దేవుడు అర్థమైతే నీవు ప్రతి విషయంలో దేవుని కొరకు యోగ్యముగా నిలబడతావు. స్తోత్రం చెప్పాలి. దేవుడు అర్థమైతే దేవుని కొరకు ఒక వ్యత్యాసమైన జీవితాన్ని చూపిస్తాం. వాక్యం సాధిస్తుంది. వీరు 10 అంతలట సౌందర్యంగా కళగా కనబడుతున్నారు. కారణం వారు లేచిన దగ్గర నుంచి వారు పనులు వారు చేసుకుంటున్నా, వారు భోజనం వారు వండుకుని వారు భుజిస్తున్నా, ప్రార్థనలో సరి చేసుకుంటున్నారు. స్తోత్రం చెప్పాలి. ప్రార్థనలు ఏం చేసుకుంటున్నారు? సరి చేసుకుంటున్నారు. దేవుడి సరిలో మనం మోకరించగానే మనం ఏం చేయాలో చెప్పరా? ప్రభా నాకు అదినైనా, నాకు ఇదినైనా, అది దయచే ప్రభా, ఇది దయచే ప్రభా అని మొట్టమొదటి నువ్వు అడగకూడదు. అడగటానికి ముందు నీ ఒప్పుకోలు ప్రార్థన, నీ పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. అయ్యా నా లోపాలను తొలగించు, నా బలహీనత తీసివేసి నన్ను సరిచే, నీకు ఇష్టమగునంతగా నన్ను కడుగు శుద్ధి చేయి అని దేవుని సన్నిధిలో మనం అడగగలిగితే నీ ప్రతి పరిస్థితిని దేవుడు కడిగి పవిత్రపరుస్తున్నాడు. అప్పుడు దేవుడు నేను చూడగలను. ఇష్టం నీ పట్ల ఇష్టం కలిగితే, ఆయనకి ఇష్టం కలిగిందనుకో ఆయనవన్నీ మానమైపోతాయి. ఆయనవన్నీ మానమైపోతాయి. దేవునికి నచ్చేటట్టు మనం బ్రతకాలంటే దేవుడు సహవాసంలో మనం సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలంటే చెప్పండి కదా, దేవుడి సహవాసంలో సరి చేసుకోవాలి. ఈ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థనలో సరి చేసుకోవాలి. సంఘంగా మీరు కూడుకున్న సంతోషమే. ఇంటికాడ వ్యక్తిగతంగా వాక్య పఠనం ఉన్నా, నీకు ఇంటికాడ వ్యక్తిగతంగా నీకు ప్రార్థన అలవాటు ఉందా? ఒక ఆయన అన్నాడు, దానియేలు తీర్మానం తీసుకున్నానండి, కాబట్టి నెల నుంచి దానియేలకు ప్రార్థన చేస్తున్నాను. దానియేలు ఎక్కడ ప్రార్థన చేశాడు? ఉదయం ప్రార్థన చేశాడట, మధ్యాహ్నం ప్రార్థన చేశాడట, సాయంత్రం ప్రార్థన చేశాడట. అవసరమైన ఉదయం గాను ప్రార్థన చేస్తున్నాం, మధ్యాహ్నం గాను ప్రార్థన చేస్తున్నాం, సాయంత్రం గాను ప్రార్థన చేస్తాం. చాలా సంతోషం. మన నెలలు పరీక్షించుకున్నావారంటే ప్రభు మీరు పతాక ప్రార్థన గురించి చెప్పుకుంటే ఏదనుకో నా నెల అంతా తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తే ఏది ఏమైనా ఈ నెలంతా వ్యత్యాసం ఉన్నాయా? ఏదన్నా గమనించావు కదా, అట్లా కంట్రోల్ చేయి. అయితే అదే టైంలో దుష్టుడు రకరకాల వ్యక్తులను తీసుకొస్తాడు. జాగ్రత్త. ఎవరు వచ్చినా నేను మాట్లాడలేను. చాలా సంతోషంగా అనిపించింది. మళ్ళా 2 నెలలు అట్లా కొనసాగుతుండగా ఇంపార్టెంట్ అయిన చుట్టాలు వచ్చారంట. స్తోత్రం చెప్పండి. ఇంపార్టెంట్ అయినా చుట్టాలు వచ్చారు. ఎప్పుడు ప్రార్థన చేసుకునే టైం వాళ్ళు ఎప్పుడు రారా, వాళ్ళు ఇప్పుడు వచ్చేవాళ్ళు కాదా, రాక వచ్చారంట. ఏం చెయ్యాలి మరి, ఏం చేసావు బ్రదరు అని అడిగి ఆయన అన్నాడు, ప్రార్థన పుస్తకం చేసుకోవాలని. ప్రార్థన అనుకున్నాను. ఏం అనుకున్నాడు? ప్రార్థన. నేను చెప్తున్నాను దేవుని పెట్టాను వస్తారు. ఇంకోటి చెప్పండి, మీకు చుట్టాలు వచ్చిందా దేవుని సన్నిధికి తీసుకున్నాను. స్తోత్రం చెప్పండి. తల్లి అయ్యా నేను ప్రార్థన కూర్చున్నప్పుడల్లా ఆదివారం సెలవు కనుక మా ఊళ్ళంతా ఆదివారం సెలవు మా ఇంటికి వస్తున్నారు. అయ్యా సంతోషం. మరి ఆదివారం ఏం చేస్తున్నావమ్మా అని అంటే, ఆదివారం నేనెందుకు మాట్లాడయ్యా, నాతో పాటు మా చుట్టాలు కూడా ప్రార్థన తీసుకొచ్చాను. నాతో పాటు మా చుట్టాలు కూడా ఏం చేశాను, లాస్ట్లో ప్రార్థన చేయించింది వాళ్ళందరికీ.
మాకు అదమ్మా అన్నట్టే ప్రార్థన మేము వచ్చినా పట్టించుకోలేదండి, ప్రార్థనకి ఇక్కడ రమ్మదండి, వచ్చాము ప్రార్థన చేయించుకున్నాం. అయ్యా దేవుడు మీరు తెలుసయ్యా, దేవుని సన్నిధిలో తెలుసయ్యా. అందుకే దేవుని సన్నిధిలో వచ్చి బయట చదువు ఒక్క దేవుని సన్నిధిలో గడిపితే ఎన్ని దినాలు? 2 దినాలు గడిపిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఒక ఆపదంట, నువ్వు ఈరోజు ₹1,00,000 కూల్చిన ఆదివారం దేవుని మందిరానికి మానవ అంత కూలంట. ₹1,00,000 కూల్చిన ఆదివారం దేవుని సన్నిధికి మానుకుంటున్నాడు. చూసారా? ఆ తీర్మానం బట్టి దేవుడు ఆశీర్వదించాడు. దేవుడి ఇష్టంలో మనం గడపాలి. మన లోపాలను మనం దిద్దుకో. ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు మానుకోవద్దు, సరి చేసుకుని దేవుడి సన్నిధిలో సాగాలి. ప్రతికూలంగా ఉన్నప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ ప్రతికూలతను కూడా మనం అనుకూలంగా చూసుకోవాలి. దేవుడు అదే చూస్తాడు. అది చూసే దేవుడు నీ విషయంలో చలిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తుంది. వీళ్ళు 10 అంతలు శ్రేష్ఠులు అవ్వడానికి కారణం ఏమిటంటే వారు దేవుని సన్నిధిలో సరి చేసుకోవడం. వారు చేసే ప్రతిదీ పరీక్షించుకోవడం. అందుకే బైబిల్ సాక్షి ఈ బలలో చేసి మనం కూడా ఏం చేయాలంట? దయచేసి ఆ మాట చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. అది స్థిరపరచమైన మాట. ఆ మాట చదువుకునే వాక్యం మనం కార్యక్రమంలో మనం కొనసాగం ముగించుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం మనం చదువుకున్నాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. స్తోత్రం చెప్పండి. గత నెలలో ఎట్లా ఉన్నాను, ఈ నెల ఎట్లా ఉన్నాను, గత వారం ఎట్లా ఉన్నాను, ఈ వారం ఎట్లా ఉన్నాను, గత రోజు ఎట్లా ఉన్నాను, ఈ రోజు ఎట్లా ఉన్నాను, దేవుడి సన్నిధికి వచ్చానే నా ప్రవర్తన ఎట్లా ఉన్నాను, నా క్రియలు ఎట్లా ఉన్నాను, ఆత్మీయ జీవితంలో బలిపెట్టు సరి చేసుకున్నానా, దేవుడి సన్నిధి బాగానే ఉన్నానా అని నువ్వు సరి చేసుకోగలిగితే ఈ రొట్టెను తినడానికి, యేసయ్య శరీరాన్ని తినడానికి, యేసయ్య రక్తాన్ని పానం చేయడానికి నువ్వు అర్హురాలు అని బైబిల్ సాధిస్తుంది. స్తోత్రం చెప్పండి. అందుకే ప్రతి పరిస్థితిని పరిశీలన చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్తున్నా వైపు చూడండి. నిన్ను కూర్చున్న ప్రతి లోపాన్ని నీ రిపోర్ట్ దేవుడికి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? అందరం చెప్పండి. నీ రిపోర్ట్ దేవుడికి చెప్తే దేవుడు నీకు సపోర్ట్ చేస్తాడు. స్తోత్రం చెప్పండి. నీ రిపోర్ట్ దేవుడేమో ఆ సపోర్ట్ నీకు ఇస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం సరి చేసుకోగలిగితే, దేవుని సన్నిధిలో మన స్థితిని మెరుగుపరుచుకొని ప్రతి లోపాన్ని విడిచిపెట్టి దిద్దుకుని మనం సరి చేసుకోగలిగితే, సరి చేసుకుని ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులు అయితే నువ్వు ధన్యుడు. తలము వర్షాన్ని ప్రార్థించాలి.